మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి, రుక్మణి, ఉసై కమలా, రే అన్నయ్య దాన్ని పిలవండి రా. ఏంటి మీ వద్దని. అన్నయ్య, సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణుడు వెళ్ళలేదు, నువ్వే పిలువు. కళ్యాణే వచ్చింది మీనాక్షి. రుక్మణి, దివ్య, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్కొని రమ్మన్నాం. మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. ఆగో, వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. అన్నయ్య, వాడి మాటలేం పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి నీ అప్పగింతలు. మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. రామేషి, అదేనయ్య, ఆడవాళ్ళందరూ ఆ బండి ఎక్కువ చదువుతున్నాడు. తొందరగా పోనీ, కొంత తగ్గకూడదు అంతే. కార్తీక్, కార్తీక్, ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకుని. అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. లవ్ యూ బాబా. మిస్టర్ వెంకట్రావు, ఒకడిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలిగా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు 3 ముళ్ళు వేస్తేనే కదా మనకు 3000 కోట్లు వచ్చేది. సరే, అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకెళ్ళండి. ఓమా. అల్లుడు, మావయ్య మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య, ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. అదా తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక వేయింది.
నాన్నగారు మామయ్య. హాయ్ అన్నయ్య ఎన్ని రోజులైనా నేను చూసి అల్లుడు అవ్వాల్సినోడు అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలియదు మామయ్య. ఏంటి? అంటే తిని వస్తుందని నాకు తెలియదు ఓ, మామయ్య. అదే. లగేష్ 20 ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. ఏయ్, ఇట్రా. వస్తానండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఎక్కడా? హాయ్ దివ్య హౌ ఆర్ యు ఇదేంటిది? మీ అమ్మాయికి మా అమ్మాయి ఎటు తెలుసు? లగేష్ అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. నాన్న ఈయన రెండో మామయ్య. లూస్ టంగ్. ఏమండి వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరేయ్ నీ సెలక్షన్ సూపరు. లగేష్ 10 నిమిషాల్లో పడిపో. పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం? నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది, నీ ఎవడేసిన పడిపోద్దని బయట టాక్. ఓకే ట్రస్ట్ సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి, పదండి. పద. అనయ్య, 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 ఏంట్రా? వాడు వచ్చేసాడు అన్నయ్య. ఎవడు? వాడేనయ్య. ఎవడ్రా? వాడేని చెప్పా కదా. వాడంటే ఎవడు? సరస్వతి కొడుకు. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. ఆ, లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుంది మామయ్య, నేను చూస్తా. చూడు. మనకి ఇంగ్లీష్ లాగా ఇడికేట తెలుసప్ప. అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. మామయ్య వాడే మామయ్య, ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాకొచ్చా. రేయ్, ఎంతో ధైర్యంలో నీకు. ధైర్యం నా బ్లడ్ లోనే ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని అడుగు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. రేయ్, ఆ ఏ సైడ్ రైట్ ని? మావయ్య వీడు నా పెళ్లి ఆపడానికి వచ్చాడు, వీడిని నేను డీల్ చేస్తా. థ్యాంక్స్ రాకుండా కరెక్ట్ టైం వచ్చి కాపాడు. అదిగా సార్, వాళ్ళకంటే బుద్ధి లేదు. అన్ని తెలిసి మీరు స్వాధీనంలో వేసుకుంటారు సార్. రాకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పినా నీకు పొరకెక్కలేదా? అసలు నేను వచ్చిందే దివ్యని పెళ్లి చేసుకోవడం కోసం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? నాకు పేరెంట్స్ లో వచ్చారా? అంటే స్వాతి మీ సిస్టర్ అనమాట. అయితే సేఫే. కానీ ఆ బల్లిగుడ్డు గారి మీద నమ్మకం లేదు సార్. వాడి డబ్బు కోసం వాయి వార్త లేకుండా సంబంధాలు కలుపుతారు సార్, దరిద్రుడు. కొండ నీ డిప్రెషన్ నాకు అర్థమైందిరా. నీకు కావాల్సిన స్వాతితో పెళ్లి కదా, అవును సార్. అది నేను చేస్తాను. కానీ కండిషన్, ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఎస్ అనేసిగా. సూపర్. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? ఎస్ సరస్వతి కొడుకువేగా? ఎస్. మా అమ్మాయిని లేపుకెళ్దామని వచ్చావా? ఎస్ ఎస్. మా కెపాసిటీ ఏంటో తెలుసా? ఎస్ ఎస్ ఎస్. రేయ్, అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో? వేసేయండిరా. వీడిని చెప్తే మనకే వస్తుంది మావయ్య. వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రేయ్, ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్నకు తెలియాలి. వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మావయ్య? నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మావయ్య? ప్రొద్దున లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ వాష్ చేసుకుని చెప్పే సోదే ఇది. పంపదేశాలు మనం వచ్చిందేంటి? లాజిక్ కరెక్ట్ గానే ఉందిగా. ఒక నిమిషం. యావుడా, నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళేం చేస్తున్నారు? రే రఘుపతే, చలపతే, ఓ బాపతే, ఏ రఘుపతే, ఏం చేస్తున్నారు అంతా? ఇప్పుడేంటండి? ఇప్పుడు వచ్చేస్తాను. అయ్యో రండి. ఏమండి? అనయ్య, అనయ్య, పిలిచావన్నయ్య? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా? లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ ఏంటి?
మీనాక్షి ఏమేమి ఎక్కడ ఉన్నాయో చూపించమంటాను, చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. గుడ్ నైట్ రేయ్. అన్నా. ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య ఏంట్రా? ఒక గంట పర్మిషన్ ఇస్తే ఎందుకు? ఎక్కడ సామాన్లు అక్కడ పడ పో. సరే పో. హాల్లోనే పడుకుంటాం. కుర్తీ ఎదవల్లారా. ఏంటని నేను బుద్ధి లేదు. ఉండరా సరే మరి నేను వెళ్ళి మీ బెడ్రూమ్ లో పడుకోనా? ఏంటి అంటే మా బెడ్రూమ్ నీ మేమే పాతికేళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. దోమలు గుర్తునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నారు. దాన్ని కొట్టిస్తారా?